నీడలా వెంటాడింది, చివరకు జైలు పాలు చేసింది. కవితను కటకటాల్లో పాలు చేసింది లిక్కర్ స్కామ్ కేసు. 2.5 ఏళ్ల తర్వాత ఈడీ అరెస్ట్ చేయగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న కవిత కష్టాలు అంతటితో ఆగటం లేదు. సిబిఐ కేసులను ఎదుర్కోక కవితకు తప్పడం లేదు. హంగు ఆర్భాటం, ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం. అంతని ఇంతనుకుంటే అక్క స్కామ్ కహానీకి కేరాఫ్ తీహార్ అయిపోయింది. లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది మొదలు 2.5 ఏళ్లు క్షణమొక నరకం, మనశ్శాంతి లేని పరిస్థితి. చివరికి కథ క్లైమాక్స్ కు చేరుకుంది. బోను ఎక్కి జైలు గోడల మధ్యే గడపాల్సి రావడం కాలం పెట్టిన పరీక్ష. నిఘా నేత్రం నీడలా వెంటాడి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. లిక్కర్ కేసు ఆమె పాలిట హారర్ సినిమాగా మారింది. బతుకమ్మ పండుగొస్తే ఓ రేంజ్లో హడావిడి చేసే కవిత 2 ఏళ్లుగా గప్ చుప్ అయ్యేలా చేసింది. కొన్నాళ్లుగా పరేషాన్ల మధ్య పొలిటికల్ ప్రయాణం. తెలియదు, సంబంధం లేదు, రాజకీయ కక్ష అని చెప్పినా తనకేం సంబంధం లేదని కుండబద్దలు కొట్టలేకపోయారామె. ఈడీ బోడీలు ఏం చేయలేవంటూ గాంభీర్యాలు పలికి చివరకు మిన్నకుండిపోయారు. ఏదో జరుగుతోందని ఊహించినా ఇంతవరకు వస్తుందని అనుకున్నారో లేదో తెలియదు. 2 ఏళ్ల కిందే ఆమె అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ సీన్ సీరియల్ ఎపిసోడ్ లా అయ్యింది. ఎండింగ్ లేకుండానే, తన వరకు రాకుండానే ముగుస్తుందనుకున్న కేసులో కారు చీకట్లు కవితను కమ్మేశాయి. అనుకోకుండా ఓ రోజు రానే వచ్చింది. కవితను ఈడీ అరెస్టు చేసింది. జైలు నుంచి బయటకొచ్చేందుకు బెయిల్ లేదు. ఏ హడావుడి హంగామా లేకుండా జైలులో మరోసారి అరెస్టు కావాల్సి వచ్చింది. ఈడీ కేసులో బోనులో ఉన్న కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఇలా 2.5 ఏళ్ల లిక్కర్ లీకుల ఎపిసోడ్ ఆమెను జైలుకు చేర్చింది. విమర్శల దాడులు, ఆరోపణలు, మనోవేదనలు ఎలా ఉన్నా నిర్దోషిగా బయటికి రావడమే ఆమె ముందున్న పెద్ద సవాల్. క్లీన్ చిట్ వచ్చే వరకు ఈడీ సిబిఐ పద్మవ్యూహం తప్పేలా లేదు.